నమస్కారం. న్యూస్ మంత్రా ఛానల్కు స్వాగతం. తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగేస్తే అందులో ఒక హీరో సృష్టించిన సునామీ ముందు మిగతా రికార్డులన్నీ కొట్టుకుపరిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక గోల్డెన్ ఎరానే 80వ దశకం. అప్పటిదాకా ఉన్న రికార్డులను పాతాళానికి తొక్కి సరికొత్త కలెక్షన్స్తో టాలీవుడ్ బాక్సాఫీస్కు బాప్ అని నిరూపించిన నటసార్వభౌముడు ఎన్టీఆర్ కెరీర్లో వచ్చిన 2 బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అవే కొండవీటి సింహం మరియు బొబ్బిలిపులి. ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయిన క్లాష్ కాకపోయినా కేవలం ఏడాది గ్యాప్లో వచ్చి ఒకదాన్ని మించి ఒకటి బాక్సాఫీస్ వద్ద సృష్టించిన మాస్ హిస్టీరియా అంతా ఇంతా కాదు. ఒకవైపు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, మరోవైపు దర్శకరత్న దాసరి నారాయణరావు ఇద్దరూ ఎన్టీఆర్తో చేసిన ఈ అద్భుతాలు ఆ రోజుల్లో థియేటర్ల దగ్గర జాతరను తలపించాయి. ఎన్టీఆర్కు ఉన్న క్రేజ్, ఆయన కటౌట్కు ఉన్న పవర్ ఏంటో ఈ 2 సినిమాలు ప్రూవ్ చేశాయి. ఈ రోజు మనం ఈ 2 లెజెండరీ సినిమాల మేకింగ్, రిలీజ్ డే టాక్ మరియు అఫీషియల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి డీటెయిల్డ్గా ఒక రేంజ్లో మాట్లాడుకుందాం. అసలు ఈ 2 మాస్ వాల్కినోస్లో ఏది ఎక్కువ కలెక్ట్ చేసింది, ఏది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనేది తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయటండి. ముందుగా ఆ కాలం నాటి ప్రీ రిలీజ్ హైప్ ఎలా ఉందో చూద్దాం. 70వ దశకం చివర్లో అడవిరాముడు లాంటి బ్లాక్ బస్టర్తో ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినా పీక్స్కు చేరుకుంది. ఆయన వయసు 60కి దగ్గర పడుతున్నా ఫ్యాన్స్ మాత్రం ఆయనలో ఒక యంగ్ యాంగ్రీ మ్యాన్ను, ఒక పవర్ఫుల్ మాస్ హీరోను చూడాలని కోరుకుంటున్నారు. ఆ సమయంలో ఆయనతో సినిమా అంటేనే ఒక సెన్సేషన్. ఇండస్ట్రీలో ఆయనకు ఆయనే సాటి, ఆయనే పోటీ అన్నట్టుగా ఉండేది. కరెక్ట్గా అదే టైంలో 1981లో రాఘవేంద్రరావు గారితో కొండవీటి సింహం, ఆ వెంటనే 1982లో దాసరి గారితో బొబ్బిలిపులి అనౌన్స్ చేసినప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రేంజ్ హైప్ క్రియేట్ అయింది. ఈ 2 సినిమాలు నందమూరి అభిమానులకు ఒక పండుగలా మారబోతున్నాయని అప్పటి ట్రేడ్ వర్గాలు ముందే ఊహించాయి. అటు రాఘవేంద్రరావు గారి మాస్ పల్స్, ఇటు దాసరి గారి ఎమోషనల్ డైలాగ్స్ ఎన్టీఆర్కు తోడైతే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని అందరికీ అర్థమైపోయింది. ఆ సమ్మర్ అండ్ ఫెస్టివల్ రేస్లో ఈ సినిమాల కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఇక 1981లో రిలీజైన ఫస్ట్ మూవీ కొండవీటి సింహం విషయానికి వస్తే, ఈ సినిమా రిలీజ్ రోజున థియేటర్ల దగ్గర జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సినిమా వాస్తవానికి శివాజీ గణేశన్ నటించిన తమిళ హిట్ తంగపతక్కంకు రీమేక్. కానీ కె రాఘవేంద్రరావు గారు తన మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్తో దీన్ని ఒక అల్టిమేట్ మాస్ మసాలా ఎంటర్టైనర్గా మార్చేశారు. ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా, శ్రీదేవి గ్లామర్తో, మోహన్ బాబు నెగటివ్ షేడ్స్లో నటించిన ఈ సినిమాకు చక్రవర్తి అందించిన మ్యూజిక్ ప్రాణం పోసింది. బంగ్లాపల్లి మామిడిపండు, పిల్ల ఉంది పిల్లపైన లాంటి సాంగ్స్ ఆడియో పరంగా ఒక సెన్సేషన్. ఫస్ట్ షో నుంచే సినిమాకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. ఇందులో ఎవరికీ పెద్దగా తెలియని మేకింగ్ ఫ్యాక్ట్ మరియు రికార్డ్ ఏంటంటే, ఈ సినిమా నెల్లూరు లాంటి కొన్ని సెంటర్స్లో రోజు 5 షోల చొప్పున 100 రోజులు ఆడి ఒక అరుదైన వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే, అప్పటి వరకు అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు మీద ఉన్న ప్రేమాభిషేకం రికార్డులను మరియు ఎన్టీఆర్ తన సొంత రికార్డ్ అడవిరాముడు కలెక్షన్స్ను బ్రేక్ చేస్తూ కొండవీటి సింహం ఏకంగా 4.3 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి ఆ ఏటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. పదుల సంఖ్యలో థియేటర్లలో 175 రోజులు ఆడి బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఆ తర్వాత సరిగ్గా ఏడాదికి 1982లో రిలీజైన సెకండ్ మూవీ బొబ్బిలిపులి సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక సిన్సియర్ మిలిటరీ ఆఫీసర్గా కనిపించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ఒక పవర్ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు. రిలీజ్ రోజునే ఈ సినిమాకు ఊహించని స్థాయిలో మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే కోర్ట్ సీన్లో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్కు థియేటర్లలో జనాలు పూనకాలు వచ్చినట్టు అరిచారు. జననీ జన్మభూమిశ్చ అనే పాట ప్రతి భారతీయుడి గుండెల్లో నాటుకుపోయింది. అప్పట్లో ఈ సినిమాను చాలా గ్రాండ్ స్కేల్లో నిర్మించారు. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే బొబ్బిలిపులి మొదటి వారంలోనే రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు రాబట్టింది. ఫుల్ రన్లో ఈ సినిమా దాదాపు 3.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఏకంగా 39 సెంటర్స్లో 100 రోజులు ఆడి 2 డైరెక్ట్ 175 రోజుల సెంటర్స్తో ఎన్టీఆర్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్మార్క్ ఫిల్మ్గా మిగిలిపోయింది. ఇక ఈ 2 సినిమాల మధ్య అల్టిమేట్ వర్డిక్ట్ ఏంటి, దేని కలెక్షన్స్ ఎక్కువ, బాక్సాఫీస్ రేస్లో విన్నర్ ఎవరు అని చూసుకుంటే నంబర్స్ పరంగా కొండవీటి సింహం పై చేయి సాధించింది. అప్పటి కాలానికి 4.3 కోట్ల కలెక్షన్స్ అంటే అది ఒక అసాధ్యమైన టార్గెట్. బొబ్బిలిపులి కూడా 3.5 కోట్లతో ఆ తర్వాత స్థానంలో నిలిచింది. ప్రాఫిటబిలిటీ మరియు లాంగ్ రన్ పరంగా చూసుకుంటే కొండవీటి సింహం ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ఇండస్ట్రీ హిట్గా రికార్డులకు ఎక్కింది. కానీ ఆడియన్స్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ పరంగా చూసుకుంటే మాత్రం బొబ్బిలిపులి ఒక సపరేట్ హిస్టరీని క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇచ్చిన మైలేజ్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి, తెలుగుదేశం పార్టీ స్థాపనకు ఒక స్ట్రాంగ్ బేస్లా కూడా చాలా ఉపయోగపడింది. నేటి కాలం ద్రవ్యోల్బణం లేదా ఇన్ఫ్లేషన్ వాల్యూతో ఈ రికార్డ్స్ను పోల్చి చూసుకుంటే ఆ రోజుల్లో ఆ సినిమాలు సాధించిన ఈ నంబర్స్ ఇవాళ కనీసం 250 నుంచి 300 కోట్ల పాన్ ఇండియా బాక్సాఫీస్ కలెక్షన్స్తో సమానం.
ఎలాంటి అడ్వాన్స్ ప్రమోషన్స్ మల్టీప్లెక్స్లు లేని ఆ కాలంలోనే సింగిల్ స్క్రీన్స్లో ఆ రేంజ్ నంబర్స్ రాబట్టడమంటే నిజంగా ఆయన బాక్సాఫీస్కు అసలైన బాప్ అని ఒప్పుకోక తప్పదు. చివరిగా చెప్పాలంటే ఈ 2 సినిమాలు ఎన్టీఆర్ కెరీర్ను ఇంకో లెవెల్కు తీసుకువెళ్లాయి. కేవలం కలెక్షన్స్లోనే కాకుండా ఒక హీరో అనేవాడు ఇండస్ట్రీకి ఎలా బ్రాండ్ అంబాసిడర్గా మారగలడో ఈ బ్లాక్ బస్టర్స్ నిరూపించాయి. తెలుగు సినిమా కమర్షియల్ విలువల దిశను మార్చిన ఈ 2 చిత్రాలు ఎప్పటికీ చెరగని ఒక మాస్ లెగసీగా మిగిలిపోతాయి. మరి ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ సినిమాల్లో మీరు లేదా మీ తల్లిదండ్రులు థియేటర్లో ఏ సినిమా చూశారు? కొండవీటి సింహంలోని పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ మీకు ఇష్టమా, లేక బొబ్బిలిపులిలోని ఆ ఎమోషనల్ అగ్రెషన్ మీకు ఇష్టమా? కింద కామెంట్స్లో మీ ఫేవరెట్ ఎన్టీఆర్ మూవీ ఏంటో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని క్రేజీ బాక్సాఫీస్ కంపారిజన్స్, టాలీవుడ్ అన్టోల్డ్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే మన న్యూస్ మంత్రా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్క నందమూరి అభిమానికి షేర్ చేయండి.